the Lord's table, let us turn to Acts 2:38. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. Peter said, each of you must repent of your sins and turn to God and be baptized in the name of the Lord Jesus Christ for the forgiveness of your sins. Then you will receive the gift of the Holy Spirit. Today I'm not going to share what is the subject of the Lord's table, but it is something important I wanted to share because many people have doubts regarding this, questions regarding this. And the doubt is, when do we receive the gift of the Holy Spirit? ఈరోజు బల్లకు సంబంధించిన ఈ వర్తమానంలో కొంతమందికి మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్న ఏమిటనంటే, ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం అనే ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. Do we receive the gift of the Holy Spirit when you truly repent of your sins and turn to God? మనము పరిశుద్ధాత్మను పొందుకునేది మన పాపముల నుంచి మనము మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు, రక్షించబడినప్పుడు పొందుకుంటామా? Or do we receive the gift of the Holy Spirit when you repent of your sins, turn to God and are baptized also? అలా కాకుండా మనము మన పాపముల విషయమై మనము మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుతామా? What does this scripture says? Speaks of both repenting and being baptized and then receiving the gift of the Holy Spirit. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు గారు చెప్తున్న మాట ఏమిటంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని రాయబడింది. And there are many other verses in the Bible that indicate this sequence. ఈ వరుస క్రమాన్ని అనేక బైబిల్ వచనాల్లో కూడా రాయబడింది. But in scripture there are also incidents where people received the Holy Spirit without baptism. అయితే బైబిల్లో లేఖనాల్లో మనం చూస్తే అనేక సందర్భాల్లో రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం పొందకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘటనలు ఆ వ్యక్తులు మనకు కనపడతారు. And there are also incidents where people did not receive the Holy Spirit even after baptism. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులను మనం చూసినప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా వారు పరిశుద్ధాత్మను పొందని సందర్భాలు కూడా చూస్తాం. In Acts 8:15 and 16 in Samaria, the people believed and were baptized, but the fullness of the Holy Spirit did not come till the apostles arrived. మరి అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు రక్షణ పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా వారికి మరి పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు అనే విషయాన్ని చూస్తాం. Also in Acts 10:44-47 in the house of Cornelius, the gift of the Holy Spirit falls on the listeners the exact moment they believe in Peter's message. They did not get baptized. మరి అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి మనం చూస్తే, వాళ్ళు ఎప్పుడైతే రక్షించబడ్డారో అప్పుడు బాప్తిస్మం తీసుకోక మునిపే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనం చూస్తాం. They took baptism after that. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బాప్తిస్మం So when తీసుకున్నారు. you combine this scripture portion, we understand that you do not receive the Holy Spirit when you are baptized. You receive the Holy Spirit when you are genuinely saved. కాబట్టి బైబిల్లో ఉన్న లేఖనాలన్నిటిని సంగ్రహించి మనము వాటిని లేఖనాల సారాన్ని అర్థం చేసుకొని మనం రావాల్సిన ఒక ముగింపు ఏమిటనంటే, రక్షించబడి నిజంగా నువ్వు మారు మనసు పొంది నీ పాపముల నుంచి దేవుని వైపు తిరిగి రక్షణ అనుభవం పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. Whether baptized or not. ఆ బాప్తిస్మంతో సంబంధం లేదు. బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాం. Moreover, the Bible says that salvation is by grace through faith, not by works. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే మన రక్షణ మన క్రియల ద్వారా కాదు, ఏ క్రియ దానికి మనం కలపకూడదు. మనం కేవలం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. Ephesians 2:8-9 says this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ విషయం రాయబడింది. For it is by grace you have been saved through faith. It is not from yourself. It is a gift of God, not by works, so that no one can boast. మీరు కృపచేతనే మీ విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు కనుక ఇది మీ క్రియల వలన కలిగినది కాదు కనుక మీరెవరు మిమ్మల్ని బట్టి మీ క్రియలను బట్టి అతిశయించొద్దు అని అక్కడ రాయబడింది. This verse emphasizes that salvation cannot be earned or achieved through any physical ritual or action. కాబట్టి రక్షణ అనేది మనము ఏ పని చేయడం ద్వారా లేదా ఏ ఆచారము సాంప్రదాయం పాటించడం ద్వారా వచ్చేది కాదు. కేవలం కృప ద్వారా దేవుని రక్షణను పొందుకున్నాం.
baptism or any relevant activity, any activity has no relevance if you are not saved. మనము రక్షించబడకపోతే బాప్తిస్మం తీసుకున్నా కూడా దానికి ఎటువంటి అర్థం లేదు. Having said that, ఆ మాటలు చెప్పిన తర్వాత, if you are a believer, then baptism is an act of obedience to the command of God. అయితే మనం రక్షించబడిన తర్వాత రక్షించబడిన విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటనంటే, మీరు రక్షణ పొందిన తర్వాత తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలి. And if you are a believer and you are not baptized, we are baptized now, you are disobeying the clear command of God. నువ్వు రక్షణ పొంది కూడా బాప్తిస్మం తీసుకోవట్లేదనంటే నువ్వు దేవుని ఆజ్ఞను, స్పష్టంగా ఉన్న దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు లెక్క. And this disobedience will hinder the work of the Holy Spirit in your life. Just like any disobedience hinders. ఆ విధంగా మనము దేవుడి బిడ్డలముగా మారి దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వే అడ్డుకుంటున్నావు నీ జీవితంలో అనే విషయాన్ని గుర్తించాలి. Some people say the thief on the cross did not get baptized, but he went to heaven. కొంతమంది అంటారు, మరి సిలువ మీద యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగ కేవలం రక్షించబడ్డాడు, ఆయన బాప్తిస్మం లేకుండానే పరలోకానికి వెళ్ళాడు కదా అని. That is not our example. అది మనకు ఉదాహరణ కాదు. It does not apply to you and me. అది నీకు నాకు వర్తించదు. Because Bhaskar uncle said, remember, you're neither a thief nor are you on the cross. మరి నువ్వు దొంగవు కాదు, నువ్వు సిలువ మీద లేవు. Don't compare with that. కాబట్టి అటువంటి వాటితో మనల్ని పోల్చుకోవద్దు. Another thing to remember, baptism is not only a command, the Lord himself was baptized. ఇంకొక విషయం ఏంటంటే, బాప్తిస్మాన్ని గురించిన ఒక ప్రశస్తమైన సంగతి, బాప్తిస్మం తీసుకోండి అని యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించడం మాత్రమే కాకుండా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు స్వయంగా బాప్తిస్మం పొందారు. Matthew 3:13-15, when the Lord came to Galilee to be baptized by John, John said, I need to be baptized by you, and you come to me here. మత్తయి సువార్త 3:13-15 యోర్దాన్ నదిలో బాప్తిస్మిచ్చి యోహాను అందరికి బాప్తిస్మిస్తున్నప్పుడు, యేసు ప్రభు నాకు కూడా బాప్తిస్మిమ్మని బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు, నేను నీ దగ్గర నుంచి బాప్తిస్మం పొందాలి, నువ్వు నన్ను బాప్తిస్మం అడుగుతున్నావు ఏంటి అని అన్నాడు. The Lord says, let it be so now, for it is proper for us to do this to fulfill all righteousness. మరి నీతి నిమిత్తం ఈ విధంగా కాని బాప్తిస్మం ఇచ్చి యోహాను పర్వాలేదు నువ్వు ఇవ్వు అని చెప్పి, నీతి నిమిత్తం ఇది కానివ్వు అని చెప్పి మరి యేసు ప్రభు వారు ఆయనకు భరోసా ఇచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. So why is baptism important? ఎందుకు బాప్తిస్మం ప్రాముఖ్యమైంది? It is commanded by the Lord. ఇది దేవుని చేత ఆజ్ఞాపించబడింది. It is exampled by the Lord. ఇది దేవుని చేత మాదిరిగా చూపబడింది. In baptism the Lord identified with us. బాప్తిస్మం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తానే బాప్తిస్మం పొంది మనకు ఒక మాదిరిని ఉంచిపోయారు. And he's asking us to identify with him. మనల్ని కూడా ఆయనలాగా బాప్తిస్మం పొందమని కోరుతా ఉన్నాడు. So anyone here who has not been baptized, remember this, you are disobeying the command of God. కాబట్టి ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే మీరు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. If you're not sure of your salvation, don't come to baptism. That doesn't help. రక్షణ నిశ్చయత లేకపోతే బాప్తిస్మం తీసుకున్నందువల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దానివల్ల నీకేం ఉపయోగం లేదు. Many people get baptized but they become casual today. మరి చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు, రక్షణ అనుభవం లేకుండానే ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. That is of no use to you. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. But if you're a believer, you need to be baptized. అయితే నువ్వు విశ్వాసం అయితే ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. I wanted to share this with you. ఈ మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. If you have any doubts, please come back and clear yourself regarding this. ఇంకేమైనా అనుమానాలు ఉంటే వచ్చి స్పష్టత పొందవలసిందిగా కోరుతున్నాను.